ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. కోకపేట ఆంటీని ఇగో ఇయాల మా ఇంట్లో యూనివర్సిటీ కాదే యానివర్సరీ. నువ్వు గట్లనే ఇట్లానే అంట నువ్వు తప్పక రావాలే. అలా అలా నా వాయిస్ కటింగ్ వస్తుందా? ఇంకా నా బ్యాటరీలో 2 పుల్లలు ఉన్నాయి. నీతో తర్వాత తాకుతానే నేనే కోకపేట ఆంటీ. కోకపేట ఆంటీ ఏంటి అనుకుంటున్నారా? నా పెనిమిటి కోకపేటలో 2 ఎకరాల భూమి కొన్నాడు. అది అమ్మితే 200 కోట్లు వచ్చింది. దాంతో ఈ కోక ఈ నగలు ఈ రైక అన్ని కొనుక్కున్నా. మన దగ్గర ఇన్ని డబ్బులు ఉన్నాయని బయట చెప్పడం అవసరమా? ఊరుకో, రిచ్ కదా, చెప్పుకోవద్దు. సరే వెళ్ళి టీ తీసుకురా, హెడ్ ఎక్ ఉంది. నువ్వే 2 ఎకరాలు నాయి. ఏంటి అది? 22 క్యారెట్స్ గోల్డ్ బిస్కెట్. 24 క్యారెట్స్ గోల్డ్ బిస్కెట్ ఉంటేనే తింటా అని చెప్పానా? అబ్బో, ఈ కోపానికి ఏం తక్కువ లేదు. ఆ బిస్కెట్ కొరికినట్టు ఎప్పుడన్నా నన్ను కొరికావా? నా పళ్ళను పగలగొట్టుకుంటా గానీ నిన్ను మాత్రం కొరక. నీకెందుకు అంత కర్మ? డైలాగులు మర్చిపోతాలే పగలగొడతారులే. సరే పో, టిష్యూలు తీసుకురా. ఏంది గట్ల చూస్తున్నారు? టిష్యూలతో తుడుచుకుంటే చేతులకు అంటుకుంటాయి కదా, అందుకని నోట్ల గట్ల తుడుచుకుంటావు. రిచ్ కదా. ఇంకో విషయం, మా ఇంట్లో బాత్రూమ్ ఉండదు తెలుసా? దాని ప్లేస్ లో ఫ్లైట్లు పెట్టుకుంటాం. ఎల్లగానే ఎగిరిపోద్ది. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ముందు పనుల మిలు పనులు నీ కోసం మందు తెచ్చాను రా. అదేరా, డబ్బులు లేవన్నావు, ఎలా తెచ్చావు? మరేమో నీ నా షాప్ లో ఆయనని బతిమలాడి మా ఆది మంచోడండి, అమ్మాయిలంటే తెలీదండి, ఆంటీల్ని ఏ రోగాలు లేవండి అని బతిమలాడితే ఆయన మందిచ్చాడు రా. అయినా నా కోసం ఎంత చేసావా? తెలుసు కదరా మన సావాసం. నేనేమో దిక్కులేనోని, నువ్వు దిక్కుమాలినోడివి. నేను నీ కోసం నువ్వు పెళ్లి చేసుకోవడానికి ఒక అమ్మాయి ఫోటో. అమ్మాయి సెట్ చేసావా? ఎందుకురా? నేను కూడా ఆ అమ్మాయి కాళ్ళకి దండం పెట్టి, మా నరేష్ మంచోడండి, వాడి వల్ల మీకు ఏ ప్రాబ్లం రాదండి, ఎందుకంటే వాడికే ఆల్రెడీ ప్రాబ్లం ఉందండి, వాడు మీ మీద కోపం రాదండి, ఎందుకంటే వాడికి ఆల్రెడీ లోపం ఉందండి అని చెప్పి బ్రతిమలాడి ఒప్పించాను రా. ఎందుకురా? మన ఇద్దరికి సావాసం కదూ, నేను సిగ్గులేనని నువ్వు ఏమీ లేనడివి కదూ. ఒక 500 ఎక్కడరా? ఇందాకే ఒక అడుక్కునేవాడు తగిలితే వాడికి ఇచ్చేసా. ఎవరా అడుక్కున్నాడు? మీ నాన్నే. దేవుడు ఒకవేళ నీకు వరం ఇస్తే ఏం కోరుకుంటావరా? జూబ్లీ హిల్స్ లో ఫ్లైట్ ఒకటి ఇవ్వు, హైటెక్ సిటీ నాకొకటి ఇవ్వు, అజాకవ్వని ఫ్లైట్ ఒకటి ఇవ్వు, వెంట తిరిగే సాటిలైట్ ఇవ్వు. అరే, ఆయనే వచ్చి వరం అడిగాడు. అవి ఇవ్వు ఇవి ఇవ్వు, ఇంతకంటే ఛాన్స్ ఎవరైనా ఇస్తారా? హలో ఆ లక్ష్మి, ఇదేందో మొత్తం ఇంగ్లీష్ లోనే మాట్లాడుతుంది. ఐ గుడ్డు యూ గుడ్డు, మా ఆయన వేరే గుడ్డు. వసే గుడ్డు అది వేరే గుడ్డు కాదు, వెరీ గుడ్డు. వెరీ గుడ్. సరే నీతో తర్వాత తాకుతా. ఏవిరా ఓనర్లు మేమా నువ్వా? మీరే అమ్మగారు. ఇంత లేట్ గా వచ్చేదేంది? అదే కొంచెం లేట్ అయింది అమ్మగారు. వస్తే వచ్చావు, అలసిపోయాను. ఆ ద్రావిడ్ ఫ్రూట్ జ్యూస్ తీసుకోండి రా. ద్రావిడ్ ఫ్రూటా? యువరాజ్ సింగ్ ఫ్రూట్ వద్దా అండి? ఓకే అమ్మగారు, మీరు వెళ్ళండి, మేము మంచి పని చూసుకుంటాం. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడ్లు చేస్తున్నారంట. మన డబ్బులన్నీ జాగ్రత్తగా ఉన్నాయి కదా? పిచ్చిదాన, ముందే తెలివితో ప్లాన్ చేసి డబ్బులన్నీ బొంతులో పెట్టా. జాగ్రత్త మళ్ళా, అర్థమైందా? అరే ఏం చేస్తున్నారు? ఎలా బొంతలు జాగ్రత్త గుర్తుకు తీసుకురండి. ఓకే, ఏదో పని చెప్పారుగా, బొంతలు ఉతకాలంట.
పాత బొంతలకి కొత్త బొంతలు ఇస్తాం, పాత బొంతలకి కొత్త బొంతలు ఇస్తాం. ఒరే నాకు మంచి ఐడియా వచ్చింది. ఇంత రిచ్ ఇల్లు ఈ పాత బొంతలు వేసుకొని ఎలా పడుకుంటారా? అదే మనం ఒక పని చేద్దాం, ఈ పాత బొంతలు వాడికి ఇచ్చేసి ఆ కొత్త బొంత తీసుకున్నాం అనుకో, అమ్మగారు మెచ్చుకుంటారా? ఓ బాబు బొంతలు బాబు ఇట్రా, ఈ పాత బొంత తీసుకొని ఆ కొత్త బొంత ఇస్తారా? ఇస్తాను. బొంతల తర్వాత ముందు ఆ మొహాన్ గొంతలకి ఏదన్నా చేయొచ్చు కదా. ఒరే మొత్తానికి పాత బొంత ఇచ్చేసి కొత్త బొంత తీసుకున్నాం. అమ్మగారు మనల్ని మామూలుగా మెచ్చుకోరు. అమ్మగారు మీకు సర్ప్రైజ్. ఏమిట్రా? మీరు బొంతలు ఉతకమన్నారు, కానీ మేమేం చేసామో తెలుసా? మన పాత బొంతలన్నీ ఒకడికి ఇచ్చేసి కొత్త బొంత తీసుకున్నాం, కొత్త బొంత తీసుకున్నాం. ఆ బొంతలో డబ్బులున్నాయరా? ఊరుకోండి, బొంతలో డబ్బులు ఉండవు. బొంతలో డబ్బులున్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైట్ చేస్తారని బొంతలో డబ్బులు నేను అప్పటికీ చెప్పా ఈ గుంతల మహావాడికి ఆ బొంతలో డబ్బులు ఉన్నాయిరా అని. ఉతకమంటే అమ్మి దొబ్బారు ఎదవల్లారా. ఇప్పుడు ఆ బొంత తీసుకొచ్చేవండి. ఇంకా బొంత అంటే వాడు మొత్తం ఊరంతా తిరిగేవాడు. ఊరంతా తిరుగుతాడో ఎవరితోనో తిరుగుతాడో. వెళ్ళి నా బొంత తీసుకురా. ఓ మాట్లాడుతున్నాను కదా. తీసుకొచ్చేదాకా ఇల్లు గుమ్మం దక్కొద్దు. బయలుదేరండి. ఓకే. ఈ బొంతలోడు ఎక్కడ ఉన్నాడు ఏంటో? అన్నా అదిగో బొంతలోడు. ఇదిగో బాబు, నీకు ఇందాక మేము పాత బొంతలు కొన్ని ఇచ్చాం కదా, అవి ఎక్కడ ఉన్నాయి? చూడరా మీరు. అరే ఏంట్రా ఇది? ఇందాక మేము పాత బొంతలు ఇచ్చిన దగ్గర కొత్త బొంతలు తీసుకున్నాం కదా. నేను తాగితే నా పేరే నాకు గుర్తుండదు. ఎవడరా మీరు? అరే బాబు, ఆ పాత బొంత ఒకటి ఉంది, అది ఎవరికి ఇచ్చావు గుర్తెచ్చుకోరా బాబు. ఆ బొంతలా ఆ ఊర్లో ఎవరికో ఒకరికి ఇచ్చా ఉంటా. ఒరే ఇప్పుడు మనం ఊరు మొత్తం ఎదిగితే గానీ ఆ బొంత దొరకదురా. ఎక్కడ పెట్టి సచ్చో చెప్పు. ఒక పని చేయి, ముందు మన ఊరు వాళ్ళందరినీ పిలు. ఊరు వాళ్ళందరూ వచ్చారు. ఖచ్చితంగా ఇళ్లలోనే ఎవరో ఒకరి దగ్గర ఉంటది. నాకు తెలిసి దీని దగ్గర ఉండదు. ఇదే పెద్ద బొంతలా ఉంది మొత్తం. మాట్లాడాలి. మా ఆయన ఇంట్లో లేడు. ఇప్పుడొద్దు. అది కాదమ్మా, మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? మన ఆయనతో మాట్లాడాలి. మన ఇద్దరి గురించి మాట్లాడాలా? మా ఆయన మీ ఆయనతో మామూలుగా బొంతల గురించి మాట్లాడాలి. మన ఇంట్లో ఎన్ని బొంతలు ఉన్నాయి నీకు తెలీదా? ఇది స్కిట్ లేదు, ఏదో రియల్ లైఫ్. చెప్పడం మర్చిపోయామా? చెప్పు. మొన్ననే నా కొడుకు పుట్టాడు. వాడికి తొడ మీద పుట్టుమచ్చ ఉందా? ఉంది. చిటికన వేలు పొడుగ్గా ఉందా? పోలికలు పిల్ల కరెక్ట్ చెప్పాడు. నువ్వు చాలా గ్రేట్ అబ్బా. నాయన ఏం చెప్పలేనా అంటారా? అది నీ దగ్గర మంచి స్మెల్ వస్తుంది. ఏ పర్ఫ్యూమ్ వాడుతున్నావు? నా దగ్గర ఒక 2-3 ఫ్లేవర్స్ ఉన్నాయి. మా ఇంటికి వస్తే ఇస్తాను. ఎక్కడ అడ్రస్ చెప్పు. అమ్మా వాడికి తీసుకోవడమే కానీ ఇవ్వడం తెలీదమ్మా. దయచేసి వెళ్ళకమ్మా, నీకు దండం పెడతా. పాపా నాకు ఇల్లుంది, కారుంది, పలుకుబడుంది, పేరుంది, నన్ను పెళ్లి చేసుకో. ఒరే నీకు ఒక కథ చెప్తారా? ఏంటి? ఒక చెట్టు మీద ఒక పెట్ట ఉంది. ఒక వేటగాడు వెళ్ళి రాయి తీసుకుని కొట్టాడు. ఆ పెట్ట గొంతు పోయింది. ఆ తర్వాత ఆ వేటగాడు దానికి చాలా ఆహారం తినిపించాడు, కానీ అది సాటిస్ఫాక్షన్ లేదు. దేనికి? పెట్ట ఉంది కానీ కోత లేదు. నువ్వు నన్ను చేసుకుంటే సంతోషంగా ఉంటావు. అక్కడ ఉన్నాడు కదా వెంకీ మంకీ అని, అతని మీద నాకు కొంచెం కోపం ఉందరా. ఎందుకు? ఫేస్బుక్ వరకు ఓకే, ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ మీద పడ్డాడు. మీకు తెలిసిపోయిందా? మన దగ్గర మనోడు ఏం చేశాడంటే పాత బొంతలు ఉంటాయి కదా, అవి అమ్మేసి కొత్త బొంతలు కొన్నాం. మాకు ఇప్పుడు ఆ పాత బొంతలు కావాలని మా అమ్మగారు తిడుతున్నారు. ఆ బొంతలు మీకు ఏమైనా కొన్నారా? ఆ బొంతలు మాకు సంబంధం లేదు. మాకు లంగల్ నైట్లు అంటే తెలుసు. అరే వీళ్ళు ఎవ్వరి దగ్గర బొంతలు ఉన్నాయా లేవనేది మనకు తెలియట్లా. నా మాటిని శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు ఉంటారు, బొంతలైనా గుంతలైనా వాళ్ళే కనిపెడతారు. కాబట్టి ఈ ఊర్లో ఎవరి దగ్గర ఆ బొంత ఉన్నది మనకు తెలియాలంటే శ్రీదేవి డ్రామా కంపెనీ రావాల్సింది. అలా శ్రీదేవి డ్రామా కంపెనీ. నా కాఫీ కప్పుల్లో షుగర్ క్యూబ్ నువ్వే, నా కంటి రెప్పల్లో కాటుక ముగ్గు నువ్వే, నా చంపల కంటే నా చంటి సిగ్గు నువ్వే, నా ఊపిరి గాలిని పర్ఫ్యూమ్ మల్లే చుట్టేస్తావే. ఓ మై బేబీ, ఓ నీ బుగ్గలు పిండాలి. ఓ మై బేబీ, ఓ నీకు ముద్దులు పెట్టాలి. ఓ మై బేబీ, ఓ నా చున్నీ నీకు టై కట్టాలి.
ప్లేలిస్ట్ అయిపోయావు క్రేవింగ్ 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 ఫర్ యు నా పిల్లో పక్కన నవల్ నువ్వు ట్రిప్పింగ్ 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 ఆన్ యు నా ప్లేలిస్ట్ అయిపోయావు మా అమ్మగారు మమ్మల్ని బొంతలు ఉతకమన్నారు. బొంత అంటే కాక్రోచా? అది బొద్దింకమ్మా, బొంతలు అంటే బ్లాంకెట్. కాక్రోచ్ బొంత వేరు. మేము ఇంట్లో పని వాళ్ళం, వాళ్ళు మమ్మల్ని పాత బంతలు ఉతకమన్నారు. అంటే పాతవిగా ఉన్నాయి కదా, వాడు ఎవడో పాత బంతలు కొత్త బంతలు అంటే వాడికి అమ్మాం. ఎప్పుడు చేసేటట్టు అతిగా చేశారు చెప్పండి. అమ్మగానే అప్పుడు ఏమైందంటే వాళ్ళు ఆల్రెడీ ఆ బొంతలో డబ్బులు పెట్టారంట. సరే మమ్మల్ని ఎందుకు పిలిచారు? ఆ బొంత ఎవరి దగ్గర ఉందో ఊర్లో మీరు కనిపెట్టాలి. శ్రీదేవి డ్రామా కంపెనీ బొంతలు కనిపెట్టాలా? మేము బొంతలు అమ్ముకునే వాళ్ళం, మీరు బొంతలు కనిపెట్టేవాళ్ళు, అంతే తేడా. మా హెల్ప్ మీకు కావాలంటే కాస్త తగ్గండి. ఇంతకంటే తగ్గితే ఇంక వాడు ఆడి గురించి కాదులే, మీ గురించి అంతా ఓకే. కానీ ఒక్క డౌట్, బొంత ఏంటి? ఒక్క డౌట్, ఇంకా ఎలా చేస్తున్నాం ఎన్నాళ్ళు? మేము కనిపెట్టే ప్రాసెస్ లో వాళ్ళ చూపు మా వైపు తిప్పకుండా ఉండే ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి. అదైతే శ్రీదేవి డ్రామా కంపెనీ చేస్తుంది. అంటే అసలు శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే ఎంటర్టైన్మెంట్, ఎంటర్టైన్మెంట్ అంటే శ్రీదేవి డ్రామా కంపెనీ కాబట్టి మేడం మీరు అక్కడ వెళ్ళి కూర్చొని ఇక్కడ చూసుకుంటా. ఓకే ఆల్రైట్, శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇప్పుడు మీ అందరికి ఒక చిన్న సర్ప్రైజ్. ఒక మంచి పర్సనాలిటీ ఉన్న, మీసం ఉన్న, గడ్డం ఉన్న, టాల్ గా ఉన్న, గుడ్ లుకింగ్ అబ్బాయి వస్తే అమ్మాయిలు ఎలా ఉంటది? ప్లీజ్ put your hands together to welcome Satyadev. Thank you so much for coming to Sridevi Drama Company. Mari cinema gurinchi a few words from you to the audience. And especially నేను ప్రతి అంటే ముందు కూడా ఈ కృష్ణమ పుణ్యం అని చాలా ఈటీవీ షోస్ కి రావడం జరిగింది. ముందు డీకి వచ్చాను, ఇప్పుడు దీనికి వచ్చాను. అండ్ ఐ ఫీల్ ప్రివిలేజ్డ్ ఆల్వేస్. నేను ప్రతిసారి ఇది చెప్తాను, మళ్ళీ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే నేను ఓన్లీ కెమెరా ముందే పర్ఫామ్ చేయగలను. బట్ ఇక్కడ ఆ చిన్న డాన్స్ మూమెంట్ అయినా నాకు నిజంగా చాలా కష్టం అనిపిస్తుంది. బట్ మీ అందరంటే నాకు అందుకే చాలా రెస్పెక్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. And I really loved promoting my film on this stage. And thank you for making me feel at home. And again, once again, మీ అందరూ ఆ సినిమాని చూసి ఇంకా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అయితే మీరు ఇక్కడి నుంచి వెళ్ళే లోపల, మీరు వెళ్ళే ముందు ఖచ్చితంగా ఈ కెమెరాస్ ముందు అలాగే ఈ స్టేజ్ పైన మీరు పర్ఫామ్ చేసి వెళ్తారు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ శ్రీదేవి డ్రామా కంపెనీ. ఎవరు వచ్చినా, ఎలా వచ్చినా, ఏ చేసినా మేము పర్ఫామ్ చేపిస్తాం. నాకు తెలిసి ఆ పర్ఫార్మెన్స్ ఎందుకు చేయాల్సి వస్తుందంటే ఆవిడ చెప్పింది మీకు అర్థం కాక చేయాల్సి వస్తుంది. మరి ఇంద్రజ గారు, మీ బెస్ట్ విషెస్. Satyadev garu, and you are a very very promising actor. I always admire you because of your voice modulation, the way you deliver your dialogues. You are a really powerful actor. ఇంకా కూడా పెద్ద సక్సెస్ అవ్వాలి మూవీ అని మనస్ఫూర్తిగా శ్రీదేవి డ్రామా కంపెనీ తరపున కోరుకుంటున్నాను. మరి ఆది గారు, తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోలు చాలా మంది ఉన్నారు, కానీ పర్ఫార్మర్లు అంటే మనం వేల మీద లెక్కేయచ్చు. అందులో సత్యదేవ్ అన్న ఒకడు. ఏం చేసినా గానీ అంత బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారనమాట. ఈ కృష్ణమ్మకైతే ఆ ఫస్ట్ గ్లిమ్స్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా హైలైట్ అయిందన్న. నెక్స్ట్ ఫస్ట్ సింగిల్ గానీ, అలాగే ఎన్టీఆర్ గారి చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ అయింది. ఇవన్నీ జరగడం వల్ల మీరు ఇంతమంది పూనుకున్న తర్వాత అది హిట్ కాకపోతే ఇంకేమవుద్దన్న. కంగ్రాట్స్ అన్న, ఇంకా మీరు ఇలాంటి సినిమాలు ఎన్నో చేయాలి, ఇంతే ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు హ్యాపీగా ఆ సోఫాలో కూర్చొని పర్ఫార్మెన్సెస్ ఎంజాయ్ చేయండి, అట్ ద సేమ్ టైం పార్టిసిపేట్ కూడా చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్, వెళ్లే ముందు మీరు కూడా పర్ఫామ్ చేస్తారు, మేము చేపిస్తాము.